గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ఔన్స్కి వచ్చేసి $1000 తగ్గడం జరిగింది. 5500 నుంచి దాదాపుగా $4400 అయితే పడిపోవడం జరిగింది. యుద్ధం సమయంలో యూజువల్లీ గోల్డ్ బాగా పెరుగుతుంది, బట్ ఇక్కడ రివర్స్ అవుతుంది. మనం ప్రిడిక్ట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది మార్కెట్ అనేది. సో ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారి మాటల్లో. హాయ్ సార్. హాయ్ అండి, నమస్తే. గోల్డ్ 12,400 ఎంతో అవ్వగానే చాలామంది మళ్ళీ హ్యాపీ ఫీల్ అయ్యారు యూజువల్లీ, ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ ఉంది ఇండియాలో కాబట్టి. ఇది పక్కన పెడితే అసలు గోల్డ్ యుద్ధం టైంలో కింద పడడం అనేది ఫస్ట్ టైం జరిగింది. అండ్ డాలర్ ఏమో రూపాయికి 94, ఒక డాలర్కి $94, చాలా బలపడింది డాలర్. యూజువల్లీ ఇది రివర్స్ అవ్వాలి, కానీ గోల్డ్ ఎందుకు తగ్గుతుంది అనేది తెలిసి చెప్తారా? సో జనరల్గా ఏంటంటే గోల్డ్ అనేది సేఫ్ హెవెన్ అని మనం అనుకుంటాము హిస్టారికల్లీ, జనరల్ ఇప్పుడు కూడా అదే. బట్ ఈ కేసులో ఏంటంటే ఫ్యూ థింగ్స్ హ్యాపెన్ సడన్లీ. ఒకటి, మనం కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలంటే లాస్ట్ ఇయర్ గోల్డ్ చాలా పెరిగింది. ఓకే, పెరిగినప్పుడు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈటీఎఫ్ రూపంలో ఆర్ డిఫరెంట్ మెథడ్స్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేశాయి. ఓకే, కొన్ని కేసుల్లో ఎంత పెరిగిందంటే ఆ పెరిగిన దానికి అప్పు చేసి మరీ లీవరేజ్ తీసుకొని మరీ చేసిన కేసెస్ ఉన్నాయి. దట్ ఈస్ వన్ సైడ్. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఎందుకు తగ్గిందో చూసుకుందాం. ఎందుకు తగ్గిందో చూసుకుంటే ఫస్ట్ థింగ్, వెరీ ఆబ్వియస్ రీజన్ ఈసారి ఏంటంటే మాత్రం డాలర్కి డిమాండ్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. పెరిగినప్పుడు డాలర్, పెట్రోల్ డీజిల్ ఎక్కువ మట్టు వాణిజ్యం అనేది డాలర్లో జరుగుతుంది కాబట్టి డాలర్కి డిమాండ్ పెరిగింది. సో డాలర్ బికేమ్ సేఫ్ హెవెన్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ డాలర్ని యూజ్ చేస్తారు. సో డాలర్కి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ డాలర్లో పెడితే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి వెన్ కంపేర్ టు ఏదైనా ఎమర్జింగ్ మార్కెట్లో కానీ వేరే దాంట్లో కానీ. సో అలాంటప్పుడు డాలర్ డిమాండ్ పెరగడం వల్ల బంగారంకి తగ్గింది. దట్ ఈస్ వన్. సో డిమాండ్ అనేది బంగారంకి కన్నా కూడా డాలర్ పెరిగింది. దట్ ఈస్ వన్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా కంట్రీస్కి, చాలా ఇన్స్టిట్యూషన్స్కి నేను చెప్పినట్టు పొజిషన్స్ తీసుకున్నారు, ఏది బంగారం మీద హయ్యర్ ప్రైస్ వెళ్తుందని. బట్ ఇప్పుడు పడిపోవడం వల్ల వాళ్ళ పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలంటే అమ్మేయాలి. అమ్మేస్తే అదొక డిమాండ్ తగ్గింది అనమాట బంగారం. అండ్ థర్డ్, చాలా కంట్రీస్ వాళ్ళ రెగ్యులర్ అవసరాలు, ఎస్పెషల్లీ గల్ఫ్లోనే తీసుకుందాం, దుబాయ్ కానీ యూఏఈ కానీ మల్టిపుల్ నేషన్స్ కూడా ఏంటంటే వాటి అవసరాల కోసం వాళ్ళ గోల్డ్ నిల్వలు అమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కరెంట్ మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి యుద్ధం వల్ల, వాళ్ళకి ఎటువంటి రెవెన్యూస్ తగ్గిపోయాయి. సో వాళ్ళ రిజర్వ్ బ్యాంక్స్ యాక్చువల్లీ గోల్డ్ సెల్ చేయాల్సి వచ్చింది. దట్ ఈస్ వన్. అండ్ ఈవెన్ కంట్రీస్ లైక్ లిక్విడిటీ కోసము టర్కీ, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్తో ఎదుర్కొంటున్న కంట్రీస్ చాలా ఉన్నాయి. దాని మీదకించి ఇప్పుడు 40-45% క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ ఇంత పెరిగినప్పుడు $US కొనాల్సి వస్తుంది. అంటే లిక్విడిటీ కావాల్సిందే. లిక్విడిటీ ఎక్కడి నుంచి తేవాలి? ఉన్న బంగారం నిల్వలు అమ్మాలి. ఇట్ ఈస్ నిన్న తెలిసింది ఏంటంటే టర్కీ నియర్లీ 50 టన్నుల బంగారాన్ని ఈ 15-20 రోజుల్లో అమ్మేసింది. సో అట్లా డంప్ చేస్తూ పోతూ ఉన్నాయి, ఎందుకంటే అవసరాల కోసం అన్నమాట. సో అటు ఇన్స్టిట్యూషన్స్ అమ్మేసి రిజర్వ్ బ్యాంకులు అమ్మేస్తే ఆబ్వియస్లీ సైమల్టేనియస్లీ డాలర్ ఇటు స్ట్రెంగ్త్ అవ్వడం వల్ల, ఇన్ని థింగ్స్ జరగడం వల్ల ఏంటంటే బంగారం మీద కొంచెం షార్ట్ టర్మ్ అయితే ప్రెషర్ జరిగింది. యుద్ధం కన్నా ముందు ఒక 1 మంత్, ఇవాళ నుంచి 1 మంత్ బ్యాక్ వెళ్తే నియర్లీ 5400 నుంచి $5500 పర్ ఔన్స్ ట్రేడ్ అవుతూ ఉండింది బంగారం. మొన్న 42-43 వరకు కూడా వెళ్ళింది, 4200 కూడా వచ్చింది. అందరూ ఏంటంటే 4000 బ్రీచ్ అయ్యి 3000 చేంజ్ కూడా వస్తుంది అనుకున్నారు. చెప్పలేము. ఈ యుద్ధం ఇంకా కొన్ని రోజులు ఇట్లాగే కొనసాగితే బంగారం ఒక్కసారి మాత్రం రావచ్చు, కిందికి టెస్ట్ చేయొచ్చు. $3500 కూడా టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ అది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ స్క్వేర్ ఆఫ్ పొజిషన్స్, లిక్విడిటీ కన్సర్న్స్ కొంచెం ఈజీ అయితే మాత్రం మళ్ళీ గోల్డ్ 5500 కాదు 6,000-7,000 కూడా పరిగెత్తచ్చు, మళ్ళీ హిస్టారిక్ హైస్కి వెళ్ళచ్చు. సో అదొక గోల్డ్కి ఎందుకు పడుతోంది అనేది రీజన్. దెన్ కమింగ్ టు ఇండియాలో పరిస్థితి ఏంటి? ఇండియాలో కూడా ఏంటంటే చాలా రోజుల తర్వాత మనం 1,40,00,30,000 చూసాము తులం బంగారం. సో 24 క్యారెట్స్ ఎంసీఎక్స్లో కూడా 1,32, 1,31 వరకు వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు 1,44,000, 43,000 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి బంగారం ప్రపంచవ్యాప్తంలో తగ్గినా మన రూపీ వీక్ అవడం వల్ల మనం అనుకున్న అంటే ఇంపాక్ట్ అంత ఎక్కువగా తగ్గలేకపోయింది. అదే రూపీ స్ట్రాంగ్ ఉండుంటే అది 1,20,000కి వచ్చినా వచ్చేది. బట్ మనం రూపీ వీక్ ఉంది. సో 93, 94 దగ్గర ఉంది కాబట్టి మన
యాక్చువల్ ఫాల్ ప్రపంచ మార్కెట్లో చూసింది మన దగ్గర రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అండ్ ప్రాబబ్లీ చాలామంది ఎవరైతే కొనలేకపోయారో అంటే ప్రైస్ ఎక్కువ ఉందని 145, 150, 160, 170, 160 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు ప్రాబ్లీ చాలామంది ఫ్రెష్గా ఎంటర్ అవుతున్నారు. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఆల్సో. నువ్వు లాంగ్ టర్మ్కి అవసరం ఉంటే మాత్రం బంగారం కొనుక్కోవచ్చు. ఇంకా పడుతుందా అంటే చెప్పలేము. ఈ యుద్ధం ఎంత అన్సర్టైన్గా ఉందంటే ఎవరిని నమ్మాలో అర్థం కావట్లా. నిజంగానే విరమిస్తే మాత్రం టక్కున మళ్ళీ పెరగచ్చు. ఒక 5-10% ఇమ్మీడియట్గా పెరిగే. జనరల్గా ఏంటంటే బంగారం అలాంటి లక్షణాలు ఉండవు. మీరు ఒక 1.5 year వర్క్ బ్యాక్ చూస్తే బంగారం ఎప్పుడు కూడా అంత వొలటైల్ ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ 1-2% ఉంటాయి ఒక సెషన్లో కానీ, ఒక 24 hours. బట్ ఇప్పుడు రీసెంట్గా ఏమైంది, హై వొలటిలిటీ పెరగడము, ఒక్కొక్క రోజు 5%, 6% పెరగడం అనేది కామన్ అయిపోయింది బంగారంలో. సో ఆ లెక్కన చూస్తే ఎవరైనా ఈ యుద్ధం క్లారిటీ వచ్చేంత వరకు మాత్రం బంగారం ఇదే రేంజ్లో ఉండొచ్చు. $4,000 అంటే దగ్గర దగ్గర 135,000 నుంచి 140,000 రేంజ్లో ఉండొచ్చు. ఏదైనా ఇంకా సివియర్ అయితే ఇంకా తగ్గచ్చు, మళ్ళీ 120 కూడా చూడొచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం బంగారానికి ఇది గుడ్ లెవెల్. ఈ ఎంట్రీకి ఒక్కసారి యుద్ధంపై మళ్ళీ నార్మల్ వాతావరణం వస్తే మాత్రం డిమాండ్ గోల్డ్కి మళ్ళీ పెరగచ్చు, ప్రైజెస్ చాలా పెరగచ్చు. ఎందుకంటే డాలర్ వీక్ అవుతుంది. ఈ ఎపిసోడ్ తర్వాత ఏంటంటే, యుద్ధం తర్వాత చాలా కంట్రీస్ని డాలర్ని పక్కన పెట్టడం, అమెరికాని నమ్మడం కొంచెం కష్టం కాబట్టి డాలర్ వీక్ అవుతుంది. అప్పుడు గోల్డ్ మళ్ళీ సేఫ్ హెవెన్ లాగా పరిగెడుతుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ యుద్ధం బట్టి ట్రేడ్ చేయండి. లాంగ్ టర్మ్ గోల్డ్ మాత్రం ఇది ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. మీరు ఇంతకుముందు కొనకపోతే ఈసారి మాత్రం మిస్ అవ్వకండి. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ అన్నప్పుడు అది ఆర్నమెంట్ అయినా, డిజిటల్ అయినా, ఇంకేదైనా సరే మనకి లాభసాటికరంగా ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా గోల్డ్ అనేది ఇష్టమైన ట్రెడిషనల్గా మన అలవాటు పడిన వాళ్ళంతా కూడా ఇప్పుడు గోల్డ్ కొనడం అనేది లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ చాలా మంచి థింగ్ అని చెప్పేసి అయితే మనకు సార్ చెప్తా ఉన్నారు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? సేమ్ ఫీల్ అవుతున్నారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.